వయసు పెరిగిన కొద్దీ కాళ్ళల్లో బలం తగ్గి కాళ్ళు వణకడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండి కాళ్ళు బలంగా ఉండాలంటే డైలీ మనం తినే ఆహారంలో ఇవి చేర్చండి. మెంతి కూర తినండి. అలాగే కోడిగుడ్లు కంపల్సరిగా రోజుకు 2 తినండి. కాబూల్ శనగలు లాంటివి, బీన్స్ అలాంటి, పెరుగు అలాంటివి బాగా తినండి. సాల్మన్ ఫిష్ అలాగే అరటిపళ్ళు డైలీ ఆహారంలో చేర్చండి. మీ కాళ్ళు గట్టిగా ఉంటాయి, బాగా నడుస్తారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. దీని సబ్స్క్రైబర్లు పూర్తి. రోజు వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు. రోజు వాటర్ తాగడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంచుతుంది ఈ రోజు వాటర్ తాగడం వల్ల. కాబట్టి అలసటగా ఉన్నప్పుడు, ఫేస్ డల్గా ఉన్నప్పుడు రోజు వాటర్ స్ప్రే చేయడం వల్ల ఫేస్ అందంగా తయారవుతుంది, గ్లోగా తయారవుతుంది. ఈ విధంగా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి తారగ. నరాల సమస్యలు, నరాల నొప్పులు, అలాగే శరీరంలో విపరీతమైన వేడి ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. ఒక కుండ తీసుకొని దాంట్లో నానబెట్టిన బియ్యాన్ని కచ్చపచ్చగా దంచి అందులో వేసి బాగా నీళ్లు పోసి ఉంచండి. ఆ నీళ్లు 7-8 గంటలు అలానే ఉంచి ఆ నీళ్లను వడకట్టి తాగండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగడం వల్ల నరాల నొప్పులు, నరాల వీక్నెస్, అలాగే శరీరంలో వేడిపోయి మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టిపోతే అరగంతులు. చెడు కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఎలా పోతుందని ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడు ఈ విధంగా చేయండి. ఎలా అనంటే ఆల్బుకర్ర పళ్ళని మార్నింగ్ ఒక 5, ఈవినింగ్ ఒక 5 డైలీ క్రమం తప్పకుండా ఒక 2-3 నెలలు తినడం వల్ల మీ చెడు కొలెస్ట్రాల్ ప్రాబ్లం పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ పళ్ళు పుల్లగా ఉంటాయి కాబట్టి ఆకలిని వేయనీయకుండా వెయిట్ లాస్ త్వరగా అవుతారు. ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. డిస్క్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, డిస్క్ సమస్య ఉన్నప్పుడు ఏం తినాలి, డిస్క్ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏం తినాలని అంటే నేరేడు పళ్ళు ఎక్కువగా తినండి. అలాగే వెల్లుల్లి ఆహారంలో ఎక్కువగా వాడండి. అలాగే వెల్లుల్లిని డైలీ మార్నింగ్ పూట ఓ 4-5 రెమ్మలు తినండి. అలాగే డార్క్ చాక్లెట్ తినండి. గ్రీన్ టీ కూడా తాగండి డైలీ. మీ డిస్క్ సమస్య పోయి మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. సబ్స్క్రైబర్లు పూర్తి 600. అల్సర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు పెరుగు, తేనె కలిపి డైలీ తినడం వల్ల మీ అల్సర్ ప్రాబ్లం మొత్తం పోయి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే బరువు త్వరగా తగ్గాలి, వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు జీలకర్ర పొడిని పెరుగుతో కలిపి తినడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. డైలీ తినండి, మీరు వెయిట్ లాస్ త్వరగా అవుతారు. పెరుగు, చక్కెర కలిపి తినడం వల్ల మూత్రాశయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఇలా డైలీ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు మోకాళ్ళ నొప్పి ఎలా పోతుందని ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. 50 గ్రాముల పాలు తీసుకొని 50 గ్రాముల నీళ్లు కలపండి ఆ పాలల్లో. అలాగే చింతగింజల పౌడరు 1 స్పూను, అలాగే తాటి బెల్లము సగం స్పూను కలిపి అది పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయండి. మొత్తం బాగా వేడైపోయి 50 గ్రాముల వరకు పాలు మిగిలిన వాటిని రోజు మార్నింగ్ పూట, ఈవినింగ్ పూట తాగండి. మీకు ఆ మోకాళ్ళ నొప్పులు మొత్తం పోయి మీరు ఆరోగ్యంగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. సబ్స్క్రైబర్లు పూర్తి అరగంతులు. మీ కళ్ళల్లో మంటగా ఉండి కళ్ళు దురద పెట్టడము, అలాగే కళ్ళల్లో నీళ్లు కారడము, కళ్ళు ఎర్రగా కావడం అలాంటి ప్రాబ్లంతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం మీకు ఈజీగా పోతుంది. ఎలా అనంటే నువ్వులను తీసుకొని ఇనుప పేనం మీద బాగా వేయించి ఆ వేడైన నువ్వులను చల్లారిన తర్వాత డైలీ 3 పూటలు తినండి. ఇలా తినడం వల్ల మీ కళ్ళ మంటలు పోయి మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. డైలీ ఇలా తినండి. మీ చేతిలో మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి అరగంతులు.